హోలీ పండుగ ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా చాలా అంటే దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ అయిపోయింది. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ కథకి అసలు ఈ పండగకి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే హోలీ పండుగ అంటే భారతదేశంలో ఉన్న చాలామంది ప్రజలు కూడా ఒక ముఖ్యమైన పండుగ జరుపుకుంటారు. అంటే చిన్నలు పెద్దలని కాకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీలో రంగులు పూసుకుంటూ ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ పండుగ అసలు ఎక్కడ పుట్టింది, ఎందుకోసం జరుపుకుంటామో, అసలు దీనికి వృత్తాంతం ఏంటని చాలామందికి కూడా తెలియదు. అంటే ఆడతారు ఓకే సరదాగా, కానీ అసలు ఎందుకు వచ్చింది ఈ పండుగ అని చాలామందికి అంటే ముఖ్యంగా ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అయితే హోలీ పండుగ గురించి ఒక 2-3 కథనాలు ఉన్నప్పటికీ అందులో మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే హిరణ్యకశపుడు అదేవిధంగా ప్రహ్లాదుడు కథ అందరికీ తెలిసిందే. అయితే హిరణ్యకశపుడు అదేవిధంగా ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకొకటి దహనం చేయడం కూడా ఇంకొక ప్రయత్నం అనమాట. అయితే హిరణ్యకశపుని చెల్లెలు హోలిక, ఆమె ఏం చేసిందంటే హిరణ్యకశపుడు చేయకుండా హోలిక ప్రహ్లాదుని దహనం చేయడానికి తీసుకెళ్తుంది. సో ఆ క్రమంలోనే విష్ణుమూర్తి ఇక్కడ ప్రహ్లాదుని తప్పించి హోలికని అందులో దహనం అయ్యేటట్టు చేస్తాడు. సో అప్పుడు ఏం చేస్తారు ప్రజలందరూ కూడా ఎట్లా అంటే ఇక్కడ ప్రహ్లాదుని చంపడానికి వెళ్ళిన నువ్వే దహనం అయిపోయావు హోలిక అనే విధంగా ఇక్కడ చెడు మీద మంచి గెలిచిన దానికి మంచికి గుర్తుగా హోలీ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు తన బృందావనంలో చూసుకుంటే ఇట్లా రంగులు చల్లుకుంటూ ఆడుకున్న సందర్భంలో అప్పటి నుంచి ఇది ఒక ఆచారంగా వస్తుందని అట్లా కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ హోలీ పండుగ అనేది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సరదాగా రంగులు పూసుకుంటూ ఎంతో హ్యాపీగా జరుపుకునే పండుగ. అండ్ మన భారతదేశ సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే ఇది ఎంతో ముఖ్యమైన పండుగ. చాలా మంది స్టిల్ ఇప్పటి కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు పాత జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాచురల్గా వచ్చేటటువంటి రంగులతోని వాళ్ళు హోలీ ఆడుకునే వాళ్ళు. అంటే ఎట్లా అంటే ఇప్ప పూలు కావచ్చు మోదుగ పూలు కావచ్చు వాటన్నిటిని కూడా నీళ్ళలో నాలేస్తే రంగులు వచ్చాయి, వాటి నుంచి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా కెమికల్స్తో కూడిన రంగులన్నీ కూడా వస్తున్నాయి. అప్పట్లో హోలీలాగా కాకుండా ఇక్కడ సిటీలో కొన్ని ఈవెంట్స్ జరగడం, ఆ ఈవెంట్స్లోకి వెళ్ళి తాగడం ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా ఒక హోలీ లాగా అయిపోయింది. సో మొత్తానికైతే హోలీ పండుగ గురించి ఎవరెవరికి తెలియదో చాలా మంది కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు. దాని వెనకాల ఉన్న కథ ఇది.